నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అమ్మవారికి ఇష్టమైన రోజులలో అష్టమి తిథి అనేది చాలా విశేషం అండి. అలాగే ఈరోజు అష్టమి తిథి అంటే అండి, ఈ అష్టమి తిథి నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఈరోజు సాయంత్రం వరకు ఉంది. ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత ఈ గడియలు అనేవి ఉంటాయో ఆ రోజంతా కూడా ఆ గడియలు అనేవి ఉంటాయి అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువల్ల ఈ పరిహారం అనేది రాత్రిలోపు మనం ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం అమ్మవారికి ఇష్టమైన రోజులు అని అంటే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథులలో ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈ అష్టమి తిథి నిన్న కూడా మనం అష్టమి తిథి నిన్న సాయంత్రం అంతా ఉంది అని మనం పరిహారం అనేది చెప్పడం అనేది జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు అంటే అండి రాత్రి 12 గంటల లోపు వరకు కూడా మనం ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారం అండి చేయటానికి నిజంగా మనకి పురాణాలలో ఏం చెప్పబడుతుంది అని అంటే, మన తల విధి అనేది, మన తలరాత అనేది మనం మార్చలేము. మన తల విధి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. దాన్ని మార్చడానికి వీలు లేదు. అది కొంచెం కూడా మార్పు అనేది మనం తీసుకురాలేము మన తల విధిలో. కానీ ఈ తిథులు అనేవి ఉన్నాయి చూడండి. మంచి తిథి ఎప్పుడైతే కనుక అష్టమి తిథి, పంచమి తిథి ఇలాంటి తిథులు అనేవి ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో అవి కనుక మన పరిహారాలు చేస్తే మన జీవితాల్లో మంచి మంచి మార్పులు తీసుకురావడానికి ఈ తిథులు అనేవి మనకి చాలా ఉపయోగపడతాయండి అనేది ఒక పురాణాల్లో మనకి చెప్పబడుతుందండి. అందువల్ల ఈరోజు చేయవలసిన ఈ పరిహారం ఎందుకోసము అని అంటే అండి, నిజంగా మనకి ఎవరైనా సరే ఒక అమౌంట్ అనేది మనకి ఇవ్వాలి. ఆ డబ్బు అనేది మనకి రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అలాంటి డబ్బు అనేది రావాలి అని అంటే నిజంగా ఈరోజు అష్టమి అంటే మనకి తెలుసండి, అష్టలక్ష్ములు, అష్ట ఐశ్వర్యాలు మనకి సిద్ధించాలి అనేది మనందరము కూడా కోరుకుంటూ ఉంటాం. అలాంటి అష్టమి తిథి అండి ఈ రోజున. అందువల్ల మనకి హోరా సమయం అనేది ఉంటుందండి. రోజు కూడా 3 సమయాల్లో హోరా సమయం ఉంటుంది. పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు. నిజంగా అమ్మవారు రాత్రి దేవతగా పరిగణించబడుతున్నారు కాబట్టి సప్తమాతృకల్లో అమ్మవారు 5వ స్థానంలో ఉన్నారు. నిజంగా ఎంత శక్తి అమ్మవారికి ఉంటుంది అని అంటే, నిజంగా చీకటి పడే కొద్దీ అమ్మవారికి ఎప్పుడైతే లేటుగా మనం పూజ చేస్తామో 12 గంటలకి, 1 గంటకి, రాత్రి వరకు కూడా 4 గంటల వరకే అమ్మవారి ఆలయాలు తెరిచి ఉంటాయంటండి. తెల్లవారుజామున వెళితే అమ్మవారిని మనం చూడలేము. చిన్న చిన్న రంధ్రాల ద్వారానే అమ్మవారిని చూడగలుగుతామంటండి. అందువల్ల రాత్రిపూటే చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, అక్క ఈరోజు ఆఫీస్కి నుంచి రావటం అనేది మాకు లేట్ అయిపోయింది, మేము లేట్గా అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఏమీ పర్వాలేదన్నమాట. కానీ ఈరోజు చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారం కోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే కనుక, ఈ ఆకు అనేది మనకు కనుక ఈరోజు దొరికిందనుకోండి, మన కంట పడింది అనుకోండి, మనం నిజంగా అదృష్టవంతులమేనండి. ఎందువల్లంటే అష్టమి తిథి రోజున నిజంగా అండి అమ్మవారికి కూరగాయలతో ఎలా అయితే మనం నైవేద్యాలు చేసి పెడతాము, అలాగే ఈ అష్టమి తిథి రోజున కాలభైరవుడికి కానివ్వండి, లేదంటే కనుక వారాహి అమ్మవారికి కానివ్వండి, ఇలాగా పుదీనా ఆకుతో చేసే పరిహారం అనేది చాలా విశేషమండి. ఎందువల్లనంటే పుదీనా ఆకుకి చాలా వరకు కూడా ఆయుర్వేద గుణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తులసికి ఎలా అయితే ఆయుర్వేద గుణాలు ఉన్నాయో అలాగే ఈ పుదీనాకి కూడా ఆయుర్వేద గుణాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలే శక్తి అనేది ఈ పుదీనాకు ఉంది. మన నిజంగా అండి గోరింటాకుని ఉపయోగించి మనం దీపారాధన చేశాము. అలాగే మన తమలపాకుతో దీపారాధన చేశాము. తులసి ఆకులను ఉపయోగించి మనం దీపారాధన పెట్టామండి. అలాగే ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే, మీరు సాధారణంగా దీపారాధన చేసుకోండి. అష్టమి తిథి కాబట్టి హోరా సమయంలో 8 నుంచి 9 గంటల సమయంలో మామూలుగా దీపారాధన చేసుకోండి. అలా దీపారాధన చేసేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే, దీపారాధన వెలిగించేటప్పుడు ఇలాంటి పుదీనా గనక మీకు ఎక్కడైనా సరే కొట్లలో మీరు ఆకుకూరలు ఏమైనా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఈ పుదీనా ఆకు దొరికితే కనుక తీసుకోండి ఫ్రెండ్స్. లేదంటే అందరిళ్ళలో కూడా చాలా వరకు కూడా ఇలాంటి చెట్లు కూడా ఉంటాయండి, పుదీనా
చెట్టు ఉంటే కనుక మీ చెట్లలోంచి 8 ఆకులను మటుకు తీసుకోండి ఫ్రెండ్స్. 8 ఆకులు ఉంటే చాలు, 8 పుదీనా ఆకులు. ఎందువల్లనంటే ఈరోజు అష్టమి కాబట్టి, అష్టమి అంటే 8 అనే సంఖ్యకు గుర్తు కాబట్టి 8 ఆకులు ఉంటే సరిపోతుందనమాట. అందువల్ల 8 పుదీనా ఆకులు మటుకు దొరికినా కూడా సరిపోతుంది. అలా తీసుకొని మీ ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన వెలిగించేటప్పుడు మామూలుగా మీరు ప్రమిదతో అమ్మవారికి సపరేట్గా దీపారాధన చేస్తాం కదా. ఒకవేళ దీపారాధన చేయడానికి కుదరని వాళ్ళు ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తానండి. అలా దీపారాధన చేసిన తర్వాత మీరు ఈ 8 ఆకులని కూడా ఒక చిన్న కప్ అండి, అది ఒక గాజు కప్పు అయినా సరే, లేదంటే కనుక పింగాణి గిన్నెలు ఉంటాయి కదండి, అలాంటి గిన్నెల్లో అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే కనుక మామూలుగా మీకు మాకు ఇలాగ రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్లు కానీ ఉంటాయి కదా, అలాంటి ప్లేట్లో అయినా సరే మీరు వేసుకోవచ్చు. ఇలా ఒక 8 ఆకులను తీసుకొని అందులో ఒకే ఒక రూపాయి బిళ్ళని పెట్టి మీరు చక్కగా అమ్మవారి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే ఇలా చేస్తే కనుక ఈ దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన పక్కన ఇట్లా ఒక చిన్న గిన్నెలో ఇవి 8 పుదీనా ఆకులు ఒకే ఒక రూపాయి బిళ్ళని తీసుకొని అమ్మవారి పక్కన పెట్టచ్చు. ఎందువల్లంటే అండి, ₹1 కాయిన్ ఎందుకు సూచనగా మనం భావిస్తున్నాము అని అంటే, నిజంగా అండి మనకి అప్పులు అనేవి ఏమన్నా కూడా తీరిపోవాలి అని, లక్ష్మీ కటాక్షం ఆదాయం అనేది మనకి పెరగడం కోసం ఈ అష్టమి తిథి రోజున మనం చేసే పరిహారం అండి. అందువల్ల 8 పుదీనా ఆకులతో ఒకే ఒక ₹1 కాయిన్ వేసి అమ్మవారి దగ్గర పెట్టండి దీపారాధనతో పాటు. ఒకవేళ దీపారాధన చేయలేదక్క మేము ఆఫీసులో ఉన్నాము, ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, ఆ టైంలో అందరూ పడుకొని ఉంటారు, దీపారాధన వెలిగించడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు, ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట షాపుల్లో కనుక ఈ పుదీనా ఆకు కనుక మీకు కనబడితే, పుదీనా కట్టలు అమ్ముతారు కదా, అలాంటిది మీకు ఏమైనా కనబడితే కనుక ఇంటికి తీసుకువెళ్ళి ఒక ₹1 కాయిన్ని తీసుకొని మీరు అమ్మవారి దగ్గర పెట్టండి. ఇంకా ఈ పరిహారం చేసేటప్పుడు కొంచెం నిష్టగా చేసుకోండి. పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఇంకా నాన్ వెజ్ తిని కూడా చేయకండి. ఎందువల్లంటే ఆదాయానికి సంబంధించిన పరిహారాలు మనం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఇలాంటి ఒక ₹1 కాయిన్ కానీ, పుదీనా ఆకులు కానీ, తులసి ఆకులు కానీ, తమలపాకులతో చేసే విషయాలకి కొంచెం నిష్టగా చేసుకుంటే ఈ పరిహారం అనేది చాలా తొందరగా నెరవేరుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. అందువల్ల ఇంకా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళలేమక్క, మేము ఆఫీస్లో ఉన్నాము, ఏం చేయాలని అనుకున్న వాళ్ళు, ఆఫీస్లో ఉన్న వాళ్ళు పక్కన మీకు ఏదైనా షాపులో పుదీనా ఆకులు దొరికాయి అనుకోండి, అవి తీసుకుని ఒక ₹1 బిళ్ళ ఒక చిన్న పేపర్లో కలిపి ఈ ఆకులును ఒక ₹1 కాయిన్ పెట్టేసి అది పొట్లలా కట్టేసి మీ పర్సులో కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా ధన ఆకర్షణ అనేది ఎక్కువగా కలుగుతుందన్నమాట. 8 దిక్కుల నుంచి కూడా మనకి ఉన్న ఈ 8 దిక్కుల నుంచి కూడా మనకి ఆదాయం అనేది రావటం జరుగుతుంది. ఏ సమయాన్ని ఎలా వస్తుంది, ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది మనకి కూడా తెలియదండి. అలా కనుక అవకాశం దొరికితే ఇంకేముందండి, మనకి ఎలాంటి కష్టాలు అనేది ఉండవన్నమాట. ఇంకా ఇలా చేసిన తర్వాత ఆ పుదీనా ఆకులు అలాగే మీ పర్సులో ఉంచండి. ఇంకా దేవుడి దగ్గర పెట్టిన వాళ్ళైతే కనుక తర్వాత రోజు తీసేసి అది ఒక ప్రసాదంగా పుదీనా ఆకులని మీరు తినొచ్చండి. ఎలా అయితే తమలపాకులను మనం తింటామో, ఈ పుదీనా ఆకులను కూడా అందరూ కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఆకునైనా సరే కనీసం నోట్లో వేసుకోండి. ఒక ప్రసాదం లాగా చాలా ఆరోగ్యానికి మంచిది. నిజంగా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదంగా భావిస్తూ మన కష్టాలన్నీ తీరిపోవాలని మనం చేసే ఒక పరిహారం అండి ఇది. ఇంకా ఆ ₹1 బిళ్ళని తీసేసి చక్కగా మీ పర్సులో పెట్టుకోండి. మీకు గల్లా పెట్టుంటే అలా మీకు ఏదైనా షాప్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీ గల్లా పెట్టి క్యాష్ బాక్స్లో వేసుకోండి, బీరువాలో పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.